నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. ఈ సందర్భంగా కోస్తాంధ్రారెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కర్రి త్రినాథ్ రెడ్డి, యువజన అధ్యక్షులు తాడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికంలో చాలా మంది రెడ్డి కులస్తులు ఉన్నారని, కానీ రెండు అంటే డబ్బులు ఉన్నవారు, రెడ్లంటే డబ్బులు ఉన్నారు అనడం సరికాదన్నారు. అందుకే ఏ ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు కానీ, చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కానీ మాకు ఏ విధమైన సపోర్ట్ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా సరే మా సంక్షేమం కోసం హామీ ఇస్తేనే మేము సపోర్ట్ చేస్తాం, లేదంటే ఎలక్షన్ బహిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రెడ్ల కోస్తాంధ్రారెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కర్రి త్రినాథ్ రెడ్డి, కోస్తాంధ్రారెడ్డి సంఘం యువజన అధ్యక్షులు తాడి చంద్రశేఖర్ రెడ్డి, రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి శెట్టివి రెడ్డి, రెడ్డి సంఘం ప్రతినిధులు మేడపాటి నాగేందర్ రెడ్డి, తాడి సత్యనారాయణ రెడ్డి, చింత నాకురెడ్డి, పడాల సతీష్ కుమార్ రెడ్డి, కౌరి సాయి త్రినాథ్ రెడ్డి, నల్లమిల్లి వినురెడ్డి, మేడపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, తిరుపరెడ్డి, మేడపాటి వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా కోరిక మేరకు, మా అభ్యర్థన మేరకు ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు చిన్న విషయం ఏంటంటే, మేము ఏ రాజకీయ పార్టీని కానీ, ఇతర కులస్తుని కానీ, ఎవరిని ఇందులో కించపరచడం కానీ, వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో అవి దాని గురించి విమర్శ కానీ ఏమీ లేకుండా, మాకు కూడా మాలో రెడ్డిలో నిరుపేదలైన రెడ్డి సోదరులకి, ఓసీ కులస్తులకి అందరికీ కూడా ఈ ఫలాలు అందాలని చెప్పి దాని గురించి అయితే ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఓసీలు అంటే వాళ్ళు ఏదో పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు అని చెప్పి అందరికీ అందరూ అనుకుంటున్నారు. బట్ యాక్చువల్గా అయితే 70 నుంచి 80% ఈవేళ రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో చాలామంది అయితే ఉన్నారు. వీళ్ళకైతే, మా ఓసీలకైతే ఏ గవర్నమెంట్ నుంచి కూడా ఏ విధమైన సహాయ సహకారాలు కానీ, సంక్షేమాలు కానీ మాకు అందట్లేదు. ఈవేళ ఎలక్షన్ వచ్చిన ఈ తరుణంలో ఏ పార్టీ కూడా, అంటే ఒక పార్టీ కాదు, ఏ పార్టీ కూడా ఓసీల గురించి వాళ్ళ మేనిఫెస్టోలో కానీ వాళ్ళకి సాయం చేస్తాను కానీ ఒక్క పార్టీ కూడా, ఏ పార్టీ కూడా మాట్లాడట్లేదు. దాని గురించి మేము గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే, మేము వేళ పన్నులు కడుతున్నాం, మరి పన్నులు కట్టేటప్పుడు సంక్షేమాలు అందుకోవడానికి మా అర్హులు కావా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మాలో కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇతర కులస్తులకు ఏదైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో అదే పథకాలు మాలో నిరుపేదలు, లేకపోతే దీనికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అందజేయమని చెప్పి ప్రతి ఒళ్ళని, గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ, మీరు మాటగా కాకుండా మీ మేనిఫెస్టోల్లో ఇది చేర్చాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ, ఈవేళ ఓసీ కులస్తుల అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ఇంటికి ఓటు అడగడానికి వచ్చిన ఏ పార్టీ నాయకుడినైనా సరే మీరు డిమాండ్ చేయండి, మా ఓసీలకు ఏం చేస్తారు, మా ఓసీలో నిరుపేదలకు మీరు ఏం చేస్తారని చెప్పి డిమాండ్ చేసి, క్వశ్చనింగ్ మొదలైతే రేపొద్దున్న ఆ పార్టీలు దాని గురించి ఆలోచన మొదలవుతుంది. ప్రతి ఓసీలోనూ అందరిలోనూ మనం ఈసారి ప్రతి వ్యక్తుల్ని క్వశ్చన్ చేద్దాం. మనకి ఏ పార్టీ అయితే ఓసీలకి సంక్షేమాల పథకాలు అందిస్తుందో ఆ పార్టీలని మనం అభినందిస్తూ వాళ్ళ తరపుని పనిచేయాలని చెప్పి అనుకుంటూ, ఈ ఓసీలకి మినిమం చేస్తారని చెప్పి ఆశిస్తూ, దాని నిమిత్తం ఈవేళ ఓసీలో ఉన్న ఇతర ప్రతినిధులతో కలిపి ఈ మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాం. కానీ టైం తక్కువతో వాళ్ళని కలుపుకోలేకపోయాం. నెక్స్ట్ టైం ఈ ఓసీ ప్రతినిధులు అందరినీ కలుపుకొని దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేమైతే ప్రయత్నం చేస్తాం. ఓసీలకు మినిమము సంక్షేమ కార్యక్రమాలు, అన్ని రకాల చేయూతలు గవర్నమెంట్ నుంచి సాధించడానికి మేమైతే గట్టిగా పోరాడడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. మేము గట్టిగా పోరాడతామని చెప్పి తెలియజేస్తూ, అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ, ఏ ఇతర కులస్తులను కూడా వాళ్ళకి పెట్టొద్దని, వాళ్ళ సంక్షేమాలు తీసేయొద్దని మేము కోరుకుంటలేదు. మాకు కూడా వాళ్ళకి ఏమి ఇస్తున్నారు అది కూడా మాలో నిరుపేదలకి ఇమ్మని మాత్రమే మా డిమాండ్. ఏ పార్టీని మేము అడగట్లేదు, అన్ని పార్టీలని కలిపి అడుగుతున్నాం.